నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? సార్, ఆదివారం అమావాస్య రాబోతోంది. ఆదివారం అమావాస్య రావటం అసలు మామూలుగా జరుగుతూనే ఉంటుంది. వన్స్ ఒక ఇయర్ లో ఒక ట్వైస్ అయినా అట్లీస్ట్ 3-4 సార్లు వస్తుంది ఆదివారం అమావాస్య. ఆదివారం అమావాస్య పుష్యమి యోగం. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నా. పుష్యమి యోగంతో మాత్రం ఎప్పుడు రాలేదు, అంటే ఈ మధ్య కాలంలో నా ఉద్దేశం. అట్లీస్ట్ 2 years నుంచి అయితే వినలేదు. సో ఇంత యోగవంతమైనటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరితో చెప్పడానికి గల కారణం, లేకపోతే ప్రతి ఒక్కరిని అడగడానికి గల కారణం డెఫినెట్ గా ఒక పవర్ఫుల్ డే కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. మిస్ అవ్వకుండా అరే మిస్ అయిందే అనే ఫీలింగ్ లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో చెప్పించడం జరుగుతోంది. గమనించగలరు. సార్ చెప్పండి సార్, మరి ఇంత యోగవంతంగా వస్తున్నటువంటి రోజు, అమాభాను యోగంతో వస్తున్నటువంటి రోజు, మన రాష్ట్రంలో చుక్కల అమావాస్యగా జరుపుకునేటటువంటి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలంటారు? తప్పకుండా. అంటే ఇప్పుడు మీరు రకరకాలుగా మనం అది వాళ్ళకి ప్రయోజనం చేకూర్చాలి అనే ఒక పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. తప్పకుండా. సో ఎప్పుడైనా సరే ముఖ్యంగా మనం మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఆదివారం పుష్యమి అనేది ఓకే సాధకులకు మరింత మంచిదని చెప్తున్నాం. కానీ ఆదివారం అమావాస్య అంటే అమావాస్య నిజానికి ఏంటంటే భయపడతాం కానీ బట్ సాధకులకు అది చాలా విశిష్టమైన దినం. అసలు వదలరు కదా, వదలం మేము. సో పౌర్ణమి కానీ అమావాస్య కానీ మాకు ఇంకా ముఖ్యమైనవి ఉండటం అనేది కూడా ఉంటుంది. సో అలాగే ఏదైతే మన దగ్గర మనం ఎంత క్రితం నవరత్నాల సంస్థలో పనిచేసినప్పుడు కూడా వాళ్ళు అలాగే నవరత్నాలు పెట్టుకోవడానికి భయపడినప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహించి నేను అమావాస్య నాడే పెట్టించాను. ఎందుకంటే ఏదైనప్పుడు కూడా మంత్రశాస్త్రం అన్నది ఎప్పుడు కూడా అమావాస్య పౌర్ణమికి మరింత శక్తివంతంగా ఫలించడం అనేది అయితే పైగా గ్రహణాల సమయంలో మరింత బాగా మనం కూడా చెప్తూ ఉంటాం. బ్యూటిఫుల్ అది అసలు. అయితే సాధనలో ఉన్న ఇప్పుడు మంత్రం తీసుకున్న వాళ్ళైనా స్తోత్రాలు చదువుతున్నామండి అన్న వాళ్ళకి కూడా ఉపయోగించాలి. అది నేను అనేది ఏదైనా సరే ఒక సాధన. అంటే జప సాధన చేసేవాళ్ళు జప సాధన చేస్తారు, మంత్ర సాధన చేసేవాళ్ళు మంత్ర సాధన చేస్తారు, ధ్యాన సాధన చేసేవాళ్ళు ధ్యాన సాధన చేస్తారు, స్తోత్ర పారాయణ సాధన చేసేవాళ్ళు. సో నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఏవైతే ఏదైనా ఒక మార్గమే. సో ఆ మార్గానికి మళ్ళీ మనం కొత్తగా బిగించేసే వాళ్ళకైతే కనుక ఇది మరింత మంచిది. సరే పాత వాళ్ళ యొక్క సాధన మరింత ముమ్మురం చేసుకున్నానికి కూడా ఇది మంచిది. రైట్. కానీ ఇవాళ మనం చెప్పేది ఏంటి అంటే కనుక ఈ రోజును మనం ఎలా ఉపయోగించుకోవాలి. సో ఈ రోజు మనం సామాజికంగా చూసినట్టయితే కనుక ఇటు స్నేహితుల దినోత్సవం కూడా ఉంది. రైట్. ఆ పాయింట్ లేదు నా బ్రెయిన్ లో అస్సలు. అంటే మనది కాదు అన్న ఉద్దేశం మనసులో. ఇప్పుడు మనకి కావాల్సిందంటే ఇప్పుడు దినోత్సవాలు అనేది పక్కలెట్టాలి, తగ్గినాలా దినాలా అనేది పక్కలెడితే సరే ఇవాళ యొక్క సందర్భం అనేది అయితే కనుక స్నేహితుల దినోత్సవం అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇటు ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినప్పుడు కానీ లేదా ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆలోచించినప్పుడు కానీ లేదా కుటుంబ వ్యవస్థలో ఆలోచించినప్పుడు కానీ ప్రతి ఇంట్లో కూడా స్నేహం అనేది వెల్లివిరియాలి. సో ఈ స్నేహం అనేది మంచికి దారితీయాలి. ఇవాళ మనం సామాజికంగా చూస్తున్నాం, స్నేహితులే మోసాలు చేయటం, స్నేహితులే అత్యాచారాలు చేయటం, స్నేహితులే హత్యలు చేయటం. యాక్చువల్గా స్నేహితులు కాదు, శత్రువులు. వాళ్ళు స్నేహం అనే పేరు పెట్టారు అంతే కదా. కానీ నేనది ఏంటంటే మనం అయితే ఇప్పుడు వాడు మోసం చేస్తున్నాడు కానీ మనం వెళ్ళి అతుక్కుంటున్నాగా. నేననేది ఆయన మంచి స్నేహితుడు మనం భ్రమిస్తున్నాం. తప్పు మనదే. సో మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయేవాడు తప్పు. ఎక్కువ శాతం అయితే నేను చెప్పేది ఏంటంటే మనకి మొదటి నుంచి ఏదైతే ఇది ఉందో కనుక అంటే మనం ముందు మనం మంచిగా ఉంటే అవతల వాళ్ళు మనం మోసం చేయరు అనేది. సో మనం గుడ్డిగా వెళ్ళిపోతాం. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను అదే నమ్ముతాను. మోసపోయేవాడిదే తప్పు అవుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఒక కంట గమనించాలి కదా. ఇప్పుడు మనము పలానా చోటికి వాడు ఇన్వైట్ చేస్తాడు, మనం పలానా చోటికి ఇన్వైట్ చేసినప్పుడు అది ఎంతవరకు సరైన దారి అనేది మనం నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో కానీ నేననేది ఏంటంటే ఇక్కడ తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు మోసపోవటమో, మోసగించబడటమో, మోసం చేయటమో ఏదో ఒకటి జరుగుతుంది కదా.
కానీ ఈ రోజు మనం ఉండే ఈ విశిష్టతని అంటే సూర్యుడికి ఉండే కొన్ని నామాల్లో మిత్రాయ నమః అని కూడా ఉంది. మిత్రుడు మన సూర్యుడు మనకి మిత్రుడు. ఎందుకంటే తెల్లాలేస్తే మనకి ఆయనతోనే పని, ఆయన వచ్చాడంటే మన మిత్రుడు మనం లేపినట్టే. బాగా చెప్పారండి, బ్యూటిఫుల్. కనుక ఈ రోజు నేను ఇచ్చే ఏదైతే రెమెడీ ఉందో అది చాలా అవసరం ఆలోచిస్తే కనుక. అంటే ఎంతసేపు ఒక ధన ప్రయోజనము, ఉద్యోగ ప్రయోజనము అలానే కాదు. కొన్నిసార్లు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో మనం అంటాం, మా అమ్మగారు నాన్నగారు నాతో స్నేహితుల్లో ఉంటారంటే ఆనందం వేరు. చాలా బాగుంటుంది. అందుకని నేననేది ఏంటంటే కుటుంబంలో స్నేహం వెల్లివిరియాలన్నా, ఇద్దరు మనుషుల మధ్య ఉండే స్నేహం వెల్లివిరియాలన్నా ఈ రోజును ఉపయోగించుకోండి అంటున్నాను. రైట్. కనుక ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక సరే ఏదైతే మనం సంప్రదాయ పద్ధతిలో చెప్పాలి అంటే కనుక ఏదైనా సరే తూర్పులో కూర్చుని, ఈ తూర్పులో కూర్చుని ఓం గృణిహి మిత్రాయ నమః. గృణిహి రెండో ఘానా ఒత్తు ఘా గృణిహి సూర్యాయ నమః. ఒత్తు నా అన ఓకే. ఓం గృణిహి సూర్యాయ నమః. మంత్రం కూడా డిస్ప్లే అవుతోంది చూడండి. గృణిహి మిత్రాయ నమః. సో సూర్యాయ నమః అనేది ఒక మంత్రం. అలాగే గృణిహి మిత్రాయ నమః ఇది ఇవాళ మంత్రం. ఓం గృణిహి మిత్రాయ నమః, ఓం గృణిహి మిత్రాయ నమః అనేది చదువుకోవటమే శక్తానుసారం 108 సార్లు చేసుకుంటే. ఈ రకంగా చేసుకుంటూ ఉంటే కనుక అంటే ఎవరైనా సరే ఇలా మిత్రుల చేత వంచబడే వాళ్ళకి ఇవాళ ఏమంటాం శ్రీకారం చుట్టడం. దీన్ని వీళ్ళు ఇంకా కొనసాగించుకోవచ్చు ఇదే మంత్రాన్ని. ఓకే. ఇది ఈ రోజు మొదలెడితే చాలా శుభం అవుతుంది. ఇంకా మామూలుగా మనం ఎప్పుడు చెప్పే స్విచ్ వర్డ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది చాలా విశిష్టమైనది, యూనివర్సల్ స్విచ్ వర్డ్ ఇది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఇద్దరి మధ్య ఉండే స్నేహితులు బలపడటమే కాదు, వ్యాపారస్తులకి వాళ్ళ యొక్క వినియోగదారులే స్నేహితులు. సో ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వ్యాపారం అనుకున్నప్పుడు ఏదైనా సరే ఆ వ్యాపారంలో ఏ రకమైనది అయినా సరే అక్కడ అది స్నేహ సంబంధాలు అనేవి బలపడుతూ ఉంటేనే అప్పుడు మనకి అది వృద్ధి చెందుతుంది. కరెక్ట్. సో అలా వృద్ధి చెందడానికి పాటు ఇందాక చెప్పిన ప్రయోజనాలు అంటే ఇంట్లో ఉండే మన స్నేహత్వం పెరగటం అనుకోండి, బయట ఉండే స్నేహత్వం పెరగటం అనుకోండి. అంటే ఇటు మీరు వ్యాపారాత్మకంగా స్నేహత్వాన్ని బలపరుచుకోవాలన్నా, కుటుంబ పరంగా స్నేహత్వాన్ని బలపరుచుకోవాలన్నా ఉపయోగపడే పెద్ద మంచి స్విచ్ వర్డ్ ఏంటి అంటే కనుక యాడ్ కౌంట్ టుగెదర్. సో ఇది చాలా మంచి స్విచ్ వర్డ్. సో దీన్ని ఇదే రోజు మనం చదువుకున్నా కూడా చాలా మంచిది. అలాగే అప్పుడప్పుడు అవసరం ఉంటే కనుక, అవకాశం ఉంటే కనుక ఆదివారం కానీ బుధవారం కానీ దీన్ని కొనసాగించుకోవచ్చు. అంటే ఇవాళ రోజు మనం బిగిన్ చేస్తాం సరే, ఇలా బిగిన్ చేయలేని వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇది ఆదివారం కానీ బుధవారం కానీ చేస్తే మంచిది. సో అలా మొదలెట్టి కూడా కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా ఈ రోజు మనకి ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. సో అందరూ ఎలాగో మనకి ఈ రోజు చెప్తుంటారు వేరు వేరు కోణాల్లో ఈ ఏదైతే బాన్స్ మనకి ఉన్న పుష్యమి యోగం ఉందో సరే అది అది ఎప్పుడు మనం వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ ఇవాళ కొద్దిగా మనం ప్రత్యేకంగా ఈ స్నేహ ధర్మం ప్రకారం వెళ్దాము అని చెప్పేది. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే ఈ శ్రీకృష్ణుడు కుచేలుడు కథ చూసినప్పుడు కూడా అది స్నేహానికి సంబంధించిన వృత్తాంతం. స్నేహం వల్ల బాగుపడింది కుచేలుడు అయితే స్నేహం వల్ల నష్టపోయింది కర్ణుడు. ఎవరిని మన సాంగత్యం ఎవరితో ఉంది అనేది మ్యాటర్స్ డెఫినెట్లీ కదా. అందుకని మనకి అప్పుడు కూడా పెద్దలు చెప్పింది కూడా అదే జన సాంగత్యమా సజ్జన సాంగత్యమా. రామచంద్రమూర్తి అగ్ని సాక్షిగా స్నేహం చేశాడు సుగ్రీవుడు. మరి వాలి సుగ్రీవుల దొరకటం అనేది ఆయనకి అద్భుతమైన స్నేహ ధర్మం. అసలు సుగ్రీవుడితో చేసిన వృత్తాంతం చదివితే అమ్మా ఈ స్నేహానికి ఇంత ఇలా స్నేహం చేయాలా. పూర్వ రోజుల్లో సృష్టిలో తీయనిది స్నేహమేనో అన్నాడు. సో అంటే ఇక్కడ తీయనిది అంటే తీపిదే కాదు, తీయనిది కూడా అంటే తీయలేనిది. అదే అర్థం. సో తీయలేనిది కూడా స్నేహమే. బ్యూటిఫుల్ సార్. అలాంటి స్నేహాన్ని మనం కాపాడుకోవాలని, స్నేహం మంచిగా వాడుకోవాలి. అండ్ మనిషితో మాత్రమే కాదు స్నేహం అనేది ప్రకృతితో కూడా చేయాల్సి ఉంటుంది. ఒక మనిషిగా కదా ప్రకృతిని కూడా స్నేహ భావంతో చూసి ఇప్పుడు మనం సూర్యుడికి చేసుకున్నాము అంటే కనుక ప్రకృతిని గౌరవించినట్టు. డెఫినెట్లీ. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాదులను అనుకోవచ్చు, తప్పకుండా హింసించటం మానుకుని కొంచెం స్నేహించటం ఎప్పుడైతే మనలో స్నేహపూర్వకమైన వాతావరణం వస్తుందో అందరినీ ప్రేమించగలుగుతాం. డెఫినెట్లీ అప్పుడు ప్రేమ మనకు కూడా వస్తుంది. రైట్. ఇంకొక ప్రశ్న అండి, చిన్న పిల్లల్లో కూడా ఈ స్నేహానికి సంబంధించిన ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు. అంటే ఆ క్లాస్ లో కంప్లైంట్స్ వస్తుండే వాళ్ళ పేరెంట్స్ కి,
అమ్మా నాతోనే ఎవరు మాట్లాడట్లేదు, నాతో స్నేహం చేయట్లేదు, లేకపోతే నాతో ఆడుకోవట్లేదు అని చిన్న చిన్న పిల్లలు పెడితే చెప్తుంటే ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది. ఆ పిల్లలకి కూడా చదివించచ్చా టుగెదర్ అనేది వాళ్ళ చేత కూడా చదివించదు. రెండోది ఒకటి మీరు చెప్పినట్టు ఏంటంటే ఆ పిల్లాడు మనతో స్నేహం కాదు, ఈ పిల్లాడు కూడా కొంతమంది కలవలేడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సెలెక్టివ్ గా ఒకరితో ఇద్దరితో మాట్లాడతారు, ఇంకెవరు మాట్లాడినా వీళ్ళు కుంచిపోతారు. సో అలాంటి ఏదైనా సరే ఏమంటాం జనాల్లో ఈ చొరబడే విధానం అంటే ఇవాళ మనకు కావాల్సింది కూడా కమ్యూనికేషన్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేను మిమ్మల్ని స్నేహమూర్తి అనుకున్నప్పుడే నేను ఇంకొద్దిగా ఫ్రీగా ఉంటాను మీతో. ఎగ్జాక్ట్లీ. నేను మాట్లాడను, నేను నాకు అంటి ముట్టనట్టు ఉంటానంటే అంటి ముట్టనట్టునే ఉంటాయి బాంధవ్యాలు. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ పాయింట్ లో చెప్పింది మీరు ఒక్కరే ఇంతవరకు కూడా. బ్యూటిఫుల్ అండి. డెఫినెట్ గా స్నేహపూర్వకంగా ఇస్తోంది ప్రకృతి మనకి అవకాశాన్ని వినియోగించుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.